రేపు ఉదయం అంటే 17వ తారీఖు 3వ నెల 2025 సోమవారం పూజించవలసిన ఉదయం పూజ అండి. రేపు ఉదయము మనం సోమవారం అంటేనే మనకు శివుడు గుర్తుకొస్తాడు కదా అండి. రేపు శివ పూజ ఆచరించే వాళ్ళు ఆచరించుకోండి. కానీ రేపు మాత్రం ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల చాలా మంచిది మనకు జరుగుతుందండి. మనం ఆంజనేయ స్వామిని అభిషేకించి మన ఇంట్లో విగ్రహాలైనా ఫొటోస్ అయినా ఉంటాయి కదా అండి, వాటిని అభిషేకించి ఆంజనేయ స్వామిని పూజించుకొని తర్వాత మీకు హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా, లేదంటే ఆంజనేయ స్వామి అష్టకము, మీకు ఏది వచ్చినా ఆంజనేయ స్వామిది చదువుకొని ఒక తమలపాకు తీసుకొని దానిపైన తేనె అనేది రాయాలండి. ఆ తేనె రాసి ఆ తమలపాకుని నైవేద్యంగా స్వామివారికి సమర్పించుకోవాలండి. తర్వాత పూజ అనంతరము ఆ తమలపాకుని తీసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భుజించాలండి. అదేవిధంగా ఇంకొక తమలపాకుకి తేనె రాసేసి దాన్ని కూడా ఆంజనేయ స్వామి ముందు పెట్టి పూజించి దాన్ని తీసి మనము గుమ్మానికి, అంటే మన గుమ్మం మెయిన్ దర్వాజా ఉంటుంది కదా అండి, సింహద్వారము, దానికి పైన ఆ తేనెతోటి ఇలా గోడకు అతికించాలండి. అతికించిన తర్వాత అది అలాగనే అతుక్కొని 1 గంట 2 గంటల దాకా అలాగనే అతుక్కొని ఉండిపోతుంది. తర్వాత అది ఊడిపోతుంది. అది ఊడిపోయినప్పుడు తీసి ఎవరు తొక్కని చోట్లో తీసి బయట పడేయాలండి. అలా పడేయడం వల్ల మనకి ఏదైనా ఎవరైనా చెడు చేస్తున్నారనిపిస్తే ఇలా చేయడం వల్ల మనకి మన మీద ఎలాంటి దృష్టి అనేది లేకుండా పోతుందండి. అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఏమైనా ఉంటే మన మీద వెళ్ళిపోతుంది. అదే ఇంటి మీద కూడా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఈ 2 పూజల్ని కుదిరితే ఆచరించండి. లేదంటే ఈ రెండిట్లో ఒకటైనా ఏదైనా ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల మన పైన ఉన్న దృష్టి దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.